ఇది కేవలం చెప్పే కథ కాదు, మీరు చూడబోయే జీవితం. ప్రతి సీన్లో ధర్మం పోరాడుతుంది, ప్రతి పాత్ర మనల్ని ప్రశ్నిస్తుంది. ఇదే రామాయణం, కాలాన్ని జయించిన సత్యం. బాలకాండ. అయోధ్య నగరం రాజధానిగా కోసల దేశాన్ని రఘువంశీ వంశపు రాజైన దశరథుడు పాలిస్తున్నాడు. కౌసల్య, సుమిత్ర, కైకేయి ఆయన భార్యలు. పిల్లలు లేని కారణంగా దశరథుడు పుత్రకామేష్టి యాగం చేశాడు. తరువాత ఆ రాజుకు 4 బిడ్డలు జన్మించారు. వారికి రాముడు, భరతుడు, లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు అని నామకరణం చేశాడు. రావణుడు అనేవాడు బ్రహ్మ వద్ద వరాలు పొంది దేవతలను జయించి మునులను వేధిస్తున్నాడు. వానికి దేవ గంధర్వ యక్ష రాక్షసుల వల్ల చావు లేదు. దేవతల ప్రార్థనలు మన్నించి శ్రీ మహావిష్ణువు వానిని హతం చేయడానికి నరుడై జన్మించాడు. విష్ణువు రామునిగా, ఆదిశేషుడు లక్ష్మణునిగా, శంఖచక్రములు భరత శత్రుఘ్నులుగా అవతరించారు. శ్రీ మహాలక్ష్మి సీతగా అయోనిజయై జనక మహారాజు ఇంట పెరుగుతున్నది. రుద్రాంశ సంభూతుడైన హనుమంతుడు కిష్కింధలో ఉన్నాడు. కులగురువు వశిష్ఠుని వద్ద రామ, భరత, లక్ష్మణ శత్రుఘ్నులు సకల విద్యలను అభ్యసించారు. ఒకనాడు విశ్వామిత్ర మహర్షి దశరథుని వద్దకు వచ్చి తన యాగ సంరక్షణానికై రామలక్ష్మణులను తనతో పంపమని కోరాడు. ముక్కు పచ్చలారని నవయువకులను పంపడానికి దశరథుడు సంకోచించినా వశిష్ఠుని సలహా మేరకు విశ్వామిత్రునితో పంపాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ఎన్నో అస్త్ర విద్యా రహస్యాలను బోధించాడు. దారిలో రామలక్ష్మణులు తాటకి అనే రాక్షసిని సంహరించారు. గంగా నదిని దర్శించారు. రాముని పాదము సోకి అహల్యకు శాప విమోచనమైంది. రామలక్ష్మణుల రక్షణలో యాగము జయప్రదముగా జరిగింది. మారీచ, సుబాహులు ఇతర రాక్షస గణములు దండింపబడ్డారు. తిరుగుదారిలో రామలక్ష్మణులు విశ్వామిత్రునితో కలిసి జనకుని రాజధాని అయిన మిథిలా నగరం చేరారు. అక్కడ సీతా స్వయంవరంలో రాముడు శివుని విల్లు విరిచి సీతకు వరుడయ్యాడు. సీతారాములు, ఊర్మిళ లక్ష్మణులు, మాండవి భరతులు, శృతకీర్తి శత్రుఘ్నుల వివాహం కనుల పండుగగా జరిగింది. తిరుగుదారిలో రాముని ఎదిరించిన పరశురామునకు తాము ఇద్దరు విష్ణు స్వరూపులే అని తెలిసింది. మహావైభవముగా 4 జంటలు అయోధ్యకు తిరిగి వచ్చారు. అయోధ్యలో పాలన నిత్య కళ్యాణముగా సాగుతున్నది. అయోధ్యకాండ. అయోధ్య నగరం అప్పటి వరకు ఎన్నడూ చూడని ఆనందోత్సవాలతో వెలిగిపోతోంది. ఇక్ష్వాకు వంశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన మహారాజు దశరథుడు తన వృద్ధాప్యాన్ని గుర్తించి రాజ్యభారాన్ని తన పెద్ద కుమారుడైన రామునకు అప్పగించాలని నిశ్చయించుకున్నాడు. రాముడు కేవలం రాజకుమారుడు కాదు, ధర్మానికి ప్రతిరూపం, కరుణకు రూపం, ప్రజలందరికీ ఆశ్రయదాత. ఈ నిర్ణయం విన్న అయోధ్య ప్రజలు ఆనందంతో ఉప్పొంగిపోయారు. వీధులు తోరణాలతో అలంకరించబడ్డాయి. గృహాల ముందు దీపాలు వెలిగాయి. వేద మంత్రాలు మార్మోగాయి. బ్రాహ్మణులు యజ్ఞాలకు సిద్ధమయ్యారు. రాముని తల్లి కౌసల్య ఆనందంతో కళ్ళు తడిచింది. నా కుమారుడు ధర్మ మార్గంలో నడిచి రాజ్యాన్ని ఏలబోతున్నాడు అని ఆమె హృదయం పరవశించింది.
సుమిత్ర మౌనంగా దేవతలకు కృతజ్ఞతలు చెప్పింది. రాముని సవతి తల్లి కైకేయి కూడా మొదట రాముడిని తన ప్రాణంగా ప్రేమించింది. ఆమెకు రాముడంటే అపారమైన వాత్సల్యం. కానీ విధి వక్రమైన మలుపు తీసుకుంది. ఆమె చెలికత్తె మందర కైకేయి మనసులో అనుమానపు విత్తనం నాటింది. రాముడు రాజయ్యాడంటే కౌసల్య రాజమాత అవుతుంది. నీ కుమారుడు భరతుడు పక్కకు నెట్టబడతాడు, నీ స్థానం తగ్గిపోతుంది అని పదే పదే నూరిపోసింది. ఆ మాటలు కైకేయి హృదయంలో కల్లోలం రేపాయి. ఆమె మనసు ప్రేమ నుంచి స్వార్థానికి జారింది. ఆమె అప్పట్లో దశరథుడిని యుద్ధంలో ప్రాణాలు కాపాడినందుకు ఇచ్చిన 2 వరాలు గుర్తుకొచ్చాయి. వెంటనే ఆమె ఆభరణాలు విసిరేసి జుట్టు విప్పి కోపగృహంలో పడుకుంది. దశరథుడు పరిగెత్తుకుంటూ వచ్చి కారణం అడిగినప్పుడు ఆమె చల్లగా 2 వరాలు కోరింది. మొదటిది భరతునికి పట్టాభిషేకం, రెండవది రామునికి 14 సంవత్సరాల వనవాసం. ఆ మాటలు వినగానే దశరథుని గుండె పగిలినట్టయింది. ఇది అన్యాయం, ఇది అధర్మం అని విలపించాడు. కానీ ఇచ్చిన మాటను తిరస్కరించలేని రాజుగా అతడు మౌనంగా మిగిలిపోయాడు. ఈ వార్త రామునికి తెలియజేశాడు. అందరూ అతడు బాధపడతాడని అనుకున్నారు. కానీ రాముడు ప్రశాంతంగా చిరునవ్వుతో ఇలా చెప్పాడు: తండ్రి మాటే నా శిరస్సుపై ఉన్న ధర్మం. రాజ్యాన్ని వదిలి అడవికి వెళ్ళడానికి అతడు ఆనందంగా సిద్ధమయ్యాడు. రామునితో పాటు నీడలా నడిచినవాడు లక్ష్మణుడు. అన్నా, నీవెక్కడుంటే నేను అక్కడే అని అతడు నిశ్చయించుకున్నాడు. ఆత్మలా అతడిని అనుసరించింది సీత. అరణ్యమైనా సరే మీ పాదాలే నాకు రాజసౌఖ్యం అని చెప్పింది. అయోధ్య ప్రజలు ఈ దృశ్యం చూసి తట్టుకోలేకపోయారు. రాజకుమారుడు నారదుస్తులు ధరించడం చూసి అందరూ విలపించారు. దారిలో నిషాదరాజైన గుహుడు భక్తితో వారిని ఆదరించి గంగానదిని దాటించాడు. అయోధ్యలో దశరథుడు రాముని పేరు పలుకుతూ దుఃఖంతో ప్రాణాలు విడిచాడు. ఈ వార్త అడవిలో రాముడికి తెలిసినప్పుడు అతని హృదయం కదిలింది. కానీ ధర్మం అతడిని నిలబెట్టింది. మేనమామ ఇంటి నుండి అయోధ్యకు వచ్చిన భరతుడు తల్లి చేసిన పనికి తలవంచలేకపోయాడు. ఇది రాజ్యమా, ఇది పాపం అని మండిపడ్డాడు. అన్నను తీసుకురావాలని సైన్యంతో అడవికి వెళ్ళి రాముని పాదాల వద్ద పడి వేడుకున్నాడు. నీకు చెందవలసిన రాజ్యం నేను పాలించలేను అన్నాడు. కానీ రాముడు తండ్రి మాట నిలబెట్టాలని నిశ్చయించుకున్నాడు. అప్పుడు భరతుడు రాముని పాదకులను తీసుకొని, నీవు తిరిగి వచ్చే వరకు నేను నీ సేవకుడిగా రాజ్యపాలన చేస్తాను అని ప్రమాణం చేస్తాడు. ఆ పాదుకలు అయోధ్య సింహాసనంపై నిలిచాయి. భరతుడు రాజుగా కాదు, భృత్యుడిగా పాలించాడు. ఇక సీతారామ లక్ష్మణులు మందాకిని తీరాన చిత్రకూటంలో పర్ణశాల నిర్మించుకొని తపస్సు, ధ్యానం చేస్తూ జీవితం గడిపారు. అక్కడ వారు మహర్షి అత్రి ఆశ్రమాన్ని దర్శించారు. ఆయన భార్య అనసూయ సీతమ్మకు పతివ్రత ధర్మం, స్త్రీ శక్తి, సహనం గురించి ఉపదేశించి ఆశీర్వదించింది. ఇలా త్యాగం, విధేయత, ధర్మబలం నిండిన అయోధ్యకాండ కథ రామాయణానికి హృదయంలా నిలుస్తుంది. అరణ్యకాండ. చిత్రకూటంలో కొంతకాలం ప్రశాంతంగా నివసించిన తరువాత సీతారామ లక్ష్మణులు అరణ్యంలో మరింత లోపలికి ప్రయాణం కొనసాగించారు. ఆ అరణ్యం కేవలం చెట్లు, పర్వతాలు మాత్రమే కాదు, అది మహర్షుల తపస్సులో పవిత్రమైన ధర్మక్షేత్రం. అరణ్య మార్గంలో ముందుకు సాగుతుండగా
అకస్మాత్తుగా భయంకరుడైన ఒక రాక్షసుడు వారి దారిని అడ్డగించాడు. అతడే విరాధుడు. అతడు ఒకప్పుడు గంధర్వుడైన తుంబురుడు, కానీ శాపవశంగా రాక్షస రూపం పొందాడు. విరాధుడు సీతను ఎత్తుకొని అడవిలోకి పరిగెత్తాడు. రామలక్ష్మణులు తీవ్రంగా పోరాడారు. ఆ రాక్షసుడిని ఆయుధాలతో సంహరించలేక భూమిలో పాతిపెట్టారు. అప్పుడు విరాధుడు తన నిజస్వరూపాన్ని ధరించి, మీ చేతుల ద్వారా నాకు శాప విమోచనం కలిగింది అని కృతజ్ఞతతో చెప్పి స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఈ సంఘటన రాముని ధర్మబలాన్ని అరణ్యమంతా చాటి చెప్పింది. ఆ తరువాత వారు సుతీక్షుడు, అగస్త్యుడు వంటి మహాత్ముల ఆశ్రమాలను దర్శించారు. మహర్షులు రాముని చూసి, నీవు ఈ అరణ్యానికి రక్షకుడివి అని ఆశీర్వదించారు. అగస్త్య మహర్షి రామునికి దివ్యాస్త్రాలను ఉపదేశించాడు. అవి అధర్మ నిర్మూలనకు మాత్రమే వినియోగించవలసినవని చెప్పాడు. చివరికి గోదావరి నదీ తీరాన ఉన్న సుందరమైన పంచవటి ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ పర్ణశాలను నిర్మించుకొని సీతారామ లక్ష్మణులు ప్రశాంతంగా జీవించసాగారు. సీతకు ఆ ప్రకృతి జీవితం ఎంతో ఇష్టం. రాముడు ఆమె ఆనందంలోనే తన ఆనందాన్ని చూసేవాడు. కానీ ఈ ప్రశాంతత ఎక్కువ కాలం నిలువలేదు. ఒకరోజు అడవిలో సంచరిస్తున్న శూర్పణఖ పంచవటికి వచ్చింది. ఆమె కామరూపిణి. రాముని సౌందర్యానికి మోహించి, నన్ను పెళ్లి చేసుకో అని అడిగింది. రాముడు చిరునవ్వుతో, నేను వివాహితుడిని, నా తమ్ముడిని అడుగు అని లక్ష్మణుడిని చూపించాడు. లక్ష్మణుడు కూడా ఆమెను ఆట పట్టించాడు. అది భరించలేక ఆమె సీత వైపు దూసుకెళ్లి, నిన్ను తినేస్తాను అని గర్జించింది. అప్పుడు లక్ష్మణుడు ఖడ్గంతో ఆమె ముక్కు చెవులు కోసేశాడు. విలపిస్తూ శూర్పణఖ అడవిలోకి పారిపోయింది. అవమానంతో మండిపడ్డ శూర్పణఖ తన సోదరులైన ఖరుడు మరియు దూషణుడి వద్దకు వెళ్ళి తన దుఃఖాన్ని చెప్పింది. వారు 14,000 మంది రాక్షసులతో కలిసి రామునిపై దండెత్తారు. రాముడు ఒక్కడే నిలబడ్డాడు. లక్ష్మణుడు సీతను పర్ణశాలలో ఉంచి అరణ్యాన్ని యుద్ధభూమిగా మార్చాడు. ఆయన బాణవర్షంతో ఆ 14,000 మంది రాక్షసులను సంహరించాడు. ఖరదూషణులు యుద్ధంలో నశించారు. ఇది రాముని మహావీరత్వాన్ని ప్రపంచానికి ప్రకటించిన ఘట్టం. శూర్పణఖ ఈసారి నేరుగా తన అన్న రావణుడి వద్దకు వెళ్ళి తన అవమానాన్ని వర్ణించడమే కాక సీత సౌందర్యాన్ని అద్భుతంగా పొగిడింది. అన్నా, భూమండలంలో అలాంటి స్త్రీ మరెక్కడా లేదు. చంద్రుని మించిన ముఖం, పద్మాల్లాంటి కన్నులు, స్వర్ణవర్ణ దేహం, దేవతలకు అసూయ పుట్టించే లావణ్యం. ఆమె రాముని భార్య. అరణ్యంలో ఉన్న రాజ మహిళలా మెరిసిపోతోంది. అటువంటి సీత నీకు తగిన భార్య. ఆ మాటలు రావణుని హృదయంలో కామాగ్ని రగిల్చాయి. అహంకారం, కామం కలిసి అతడిని అంధుడిని చేశాయి. ఆమెను తెచ్చుకోకుండా నేను ఉండలేను అని నిర్ణయించుకున్నాడు. రావణుడు వెంటనే మారీచుడిని పిలిపించాడు. తన పథకాన్ని వివరించాడు. మారీచుడు భయంతో వణికిపోయాడు. రాముడు సాక్షాత్తు నారాయణ స్వరూపుడు. అతనితో శత్రుత్వం అంటే మరణమే. నీవు ఈ పథకం వదిలేయి అని హెచ్చరించాడు. కానీ రావణుడు వినలేదు. నా మాట వినకపోతే ఇప్పుడే చంపుతాను అని బెదిరించాడు. మరణం తప్పదని గ్రహించిన మారీచుడు రాముని చేతిలో చావడమే మేలని అంగీకరించాడు. మారీచుడు బంగారు లేడి రూపం ధరించి పంచవటి దగ్గర సంచరించాడు. ఆ లేడి బంగారు వర్ణంతో, వెండి మచ్చలతో, వజ్రాల్లాంటి కొమ్ములతో అద్భుతంగా మెరుస్తోంది. సీత దాన్ని చూసి ఆశ్చర్యపోయింది. ప్రభు, ఇలాంటి లేడీ నేనెప్పుడూ చూడలేదు. ఇది మన ఆశ్రమానికి శోభ పెడుతుంది. దయచేసి దీన్ని పట్టుకురండి అని కోరింది.
రాముడు వెంటనే గ్రహించాడు ఇది మాయ కావచ్చు అని. కానీ సీత కోరికను నిరాకరించలేక లక్ష్మణునితో చెప్పాడు, నేను లేడిని వెంబడిస్తాను, నీవు సీతను కాపాడు. రాముడు వెళ్ళిన తరువాత కొద్దిసేపటికి అడవిలో నుంచి హా లక్ష్మణ, హా సీత అనే అరుపులు వినిపించాయి. సీత ఆందోళన చెందింది. అది రాముని స్వరం కదా, వెంటనే వెళ్ళి ఆయన్ని రక్షించు అని లక్ష్మణుని ఆజ్ఞాపించింది. లక్ష్మణుడు శాంతంగా సమాధానం చెప్పాడు, అమ్మా, అది నిజమైన స్వరం కాదు, అన్నకు ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ సీత తీవ్రంగా ఆగ్రహించింది. నీవు రామునికి ఏదైనా జరిగితే సంతోషిస్తావా? నీ హృదయం క్రూరమైంది అని కఠినంగా మాట్లాడింది. ఆ మాటలు లక్ష్మణుని హృదయాన్ని గాయపరిచాయి. ఆమె ఆజ్ఞను అతిక్రమించలేక లక్ష్మణుడు భూమిపై లక్ష్మణ రేఖ గీసి, ఈ గీత దాటవద్దు, ఇది నిన్ను కాపాడుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. అదే సమయంలో రావణుడు సన్యాసి వేషంలో వచ్చి భిక్ష అడిగాడు. సీత అతిథి ధర్మం కోసం లక్ష్మణ రేఖ దాటి భిక్ష ఇవ్వబోయింది. అంతే, రావణుడు తన అసలు రూపం చూపించి సీతను బలవంతంగా రథంలో ఎత్తుకుపోయాడు. అడ్డు వచ్చిన మహావీరుడు జటాయువు రావణునితో భీకర యుద్ధం చేశాడు. కానీ రావణుడు అతని రెక్కలు నరికేశాడు. సీత రామ, లక్ష్మణ అని అరుస్తూ లంక వైపు తీసుకుపోబడింది. రామలక్ష్మణులు తిరిగి వచ్చి సీత కనిపించక విలపించారు. మరణావస్థలో ఉన్న జటాయువు సీతాపహరణం గురించి వివరించి రాముని చేతుల్లోనే ప్రాణాలు విడిచాడు. రాముడు తండ్రిలా అతనికి అంత్యక్రియలు చేశాడు. దుఃఖంతో అడవిలో తిరుగుతుండగా భయంకర ఆకారుడైన కబంధుడు ఎదురయ్యాడు. రామలక్ష్మణులు అతన్ని సంహరించగా అతడు తన నిజస్వరూపం ధరించి సుగ్రీవునితో మైత్రి చేసుకో అని ఉపదేశించి స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఆపై వారు మతంగ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ సంవత్సరాల తరబడి రాముని కోసం ఎదురు చూస్తున్న శబరి వారిని చూసి ఆనందంతో కన్నీళ్లు పెట్టింది. ఆమె రుచి చూసి పెట్టిన పండ్లను రాముడు ప్రేమతో స్వీకరించాడు. భక్తికి జాతి, వయసు, విద్య అవసరం లేదని ఇది చాటి చెప్పింది. ఆమె మార్గదర్శకం మేరకు వారు ఋష్యమూక పర్వతం వైపు ప్రయాణించారు. ఇక్కడితో అరణ్యకాండ ముగిసి కిష్కింధకాండ ప్రారంభానికి బీజం పడుతుంది. కిష్కింధకాండ. కిష్కింధ నగరానికి వానరరాజు వాలి. అతడు అపారమైన బలవంతుడు. యుద్ధంలో అతడిని ఎదుర్కొనే శక్తి ఎవరికీ లేదు. అతని తమ్ముడు సుగ్రీవుడు కూడా ధైర్యవంతుడే కానీ అన్నంత శక్తిమంతుడు కాదు. ఒకసారి మాయావి అనే రాక్షసుడు వాలిని యుద్ధానికి పిలిచాడు. ఆ రాక్షసుడు గుహలోకి పారిపోతే వాలి అతడిని వెంబడిస్తూ లోపలికి వెళ్ళాడు. బయట సుగ్రీవుడు ఎదురు చూస్తూ ఉండగా గుహ నుంచి రక్తధారలు బయటకు రావడం చూసి అన్న మరణించాడు అని భావించి రాజ్యాన్ని అశ్రద్ధ కాకుండా రక్షించాలనే ఉద్దేశంతో కిష్కింధకు తిరిగి వచ్చి రాజ్యభారం స్వీకరించాడు. కానీ వాలి విజయం సాధించి తిరిగి వచ్చాడు. తమ్ముడు తన రాజ్యాన్ని ఆక్రమించాడని భావించి సుగ్రీవుణ్ణి తీవ్రంగా దండించి భార్య రుమను తన దగ్గర ఉంచుకున్నాడు. ప్రాణభయంతో సుగ్రీవుడు హనుమంతుడాది అనుచరులతో కలిసి ఋష్యమూక పర్వతంపై ఆశ్రయం పొందాడు. ఆ పర్వతం శాపబద్ధమైనది కావడంతో వాలి అక్కడ అడుగు పెట్టలేదు. అదే సుగ్రీవునికి రక్షణగా నిలిచింది. సీతాన్వేషణలో ఉన్న రాముడు, లక్ష్మణుడు ఋష్యమూక పర్వతం దగ్గరికి చేరుకున్నారు. వారిని చూసిన హనుమంతుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి వారితో సంభాషించాడు. అతని మాటలలో వినయం, జ్ఞానం, భక్తి చూసి రాముడు హనుమంతుడిని వెంటనే గుర్తించాడు. హనుమంతుడు వారిని సుగ్రీవుని వద్దకు తీసుకెళ్లాడు.
రాముడు సుగ్రీవుడు అగ్ని సాక్షిగా మిత్రులయ్యారు. సుగ్రీవుడు తన దుఃఖగాథను చెప్పి, నా భార్యను రాజ్యాన్ని అన్న అపహరించాడు అని విలపించాడు. రాముడు అతనికి ధైర్యం చెప్పి, నీ బాధే నా బాధ, వాళ్ళని సంహరించి నీకు న్యాయం చేస్తాను అని మాట ఇచ్చాడు. రాముడు ముందుగా తన బలాన్ని చూపించడానికి 7 సాల వృక్షాలను ఒక్క బాణంతో ఛేదించాడు. అనంతరం సుగ్రీవుడు వాలిని యుద్ధానికి పిలిపించాడు. ఇద్దరూ ఒకేలా ఉండడంతో రాముడు వాలిని గుర్తించలేకపోయాడు. తరువాత సుగ్రీవునికి గుర్తుగా పుష్పమాల వేయించి మళ్ళీ యుద్ధం జరిగేటప్పుడు రాముడు బాణంతో వాలిని సంహరించాడు. మరణించే ముందు వాలి రాముడిని ప్రశ్నించాడు, నీవు క్షత్రియుడివి, దాగి ఎందుకు చంపావు? అప్పుడు రాముడు ధర్మతర్కంతో సమాధానం చెప్పాడు, నీవు తమ్ముడి భార్యను స్వీకరించి ధర్మం అతిక్రమించావు, రాజుగా నేను శిక్ష విధించాను. వాలి ఆ సత్యాన్ని గ్రహించి రాముని ధర్మాన్ని అంగీకరించి ప్రాణాలు విడిచాడు. వాలి వధ అనంతరం సుగ్రీవునికి కిష్కింద రాజ్యాభిషేకం జరిగింది. సుగ్రీవుడు ఆనందంతో మునిగిపోయి కొంతకాలం సీతాన్వేషణను మర్చిపోయాడు. అప్పుడు లక్ష్మణుడు తీవ్రంగా ఆగ్రహించి సుగ్రీవుణ్ణి హెచ్చరించాడు. సుగ్రీవుడు తన తప్పును గ్రహించి తక్షణమే వానరసేనను సమీకరించాడు. సుగ్రీవుడు వానరులను తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కులకు పంపాడు. దక్షిణ దిక్కుకు వెళ్ళిన బృందానికి అంగదుడు నాయకత్వం వహించాడు. ఆ బృందంలో జాంబవంతుడు, నీలుడు, మైందుడు, ద్వివిధుడు, సుషేనుడు మరియు హనుమంతుడు ఉన్నారు. వారు అరణ్యాల్లో, పర్వతాల్లో తిరుగుతూ అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. ఒకసారి చీకటి గుహలో చిక్కుకొని బయటకు దారి తెలియక బాధపడ్డారు. అప్పుడు స్వయంప్రభ అనే తపస్విని తన యోగశక్తితో వారిని దక్షిణ సముద్ర తీరానికి చేర్చింది. సముద్ర తీరంలో నిరాశతో ఉన్న వానరులకు జటాయువు సోదరుడైన సంపాతి దర్శనమిచ్చాడు. అతడు తన దివ్య దృష్టితో సీత లంకలో ఉంది, రావణుడు ఆమెను అపహరించాడు అని తెలిపాడు. వానరులలో ఆశ చిగురించింది. కానీ వారి ముందున్నది 100 యోజనాల విస్తీర్ణమున్న మహాసముద్రం. ఎలా దాటాలి, ఎవరు వెళ్ళాలి అని తర్జన భర్జనలు మొదలయ్యాయి. అప్పుడు వృద్ధుడు జాంబవంతుడు హనుమంతుడి వైపు చూసి, నీ శక్తిని నీవే మర్చిపోయావు అని గుర్తు చేశాడు. తన అసలైన శక్తిని గుర్తించిన హనుమంతుడు మహా తేజంతో ప్రకాశించాడు. పర్వతంలా విస్తరించి వానరులందరికీ ధైర్యం నింపాడు. ఇక్కడితో కిష్కింధకాండ ముగిసి సుందరకాండకు ద్వారం తెరుచుకుంటుంది. సుందరకాండ. వానర వీరులందరూ సముద్ర తీరంలో నిలబడి ఉండగా జాంబవంతుడు హనుమంతుడి అసలైన శక్తిని గుర్తు చేశాడు. అప్పుడు హనుమంతుడు తన దివ్య రూపాన్ని విస్తరించాడు. పర్వతంలా ఎదిగాడు. కళ్ళలో అగ్ని మెరిసింది. రాముని కార్యం విజయవంతం కావాలని దేవతలకు నమస్కరించి మహేంద్రగిరి పర్వతంపై నిలబడి ఒక మహాగర్జన చేశాడు. ఆ గర్జనతో పర్వతం కంపించింది. వృక్షాలు కూలిపోయాయి. జంతువులు భయంతో పారిపోయాయి. రామకార్యం సిద్ధించాలి అని సంకల్పించి సముద్రాన్ని లంఘించాడు. సముద్ర మధ్యలో సువర్ణ శిఖరాలతో వెలిగిన మైనాక పర్వతం పైకి వచ్చి హనుమంతుడిని ఆహ్వానించింది. వాయుదేవుని కుమారుడా, విశ్రాంతి తీసుకో అని చెప్పింది. కానీ హనుమంతుడు వినయంతో, రామకార్యం పూర్తయ్యే వరకు నాకు విశ్రాంతి అవసరం లేదు అని నమస్కరించి ముందుకు సాగాడు. దేవతలు అతని శక్తిని పరీక్షించడానికి సురస అనే నాగమాతను పంపారు. ఆమె హనుమంతుడిని తన నోటిలోకి వెళ్ళాలని ఆజ్ఞాపించింది. హనుమంతుడు తన శరీరాన్ని పెద్దది చేశాడు. ఆమె కూడా నోరు ఇంకా పెద్దది చేసింది.
అప్పుడు హనుమంతుడు చిన్నవాడిగా మారి లోపలికి వెళ్ళి బయటకు వచ్చాడు. నీ మాట నెరవేరింది అని నమస్కరించాడు. సురస సంతోషించి ఆశీర్వదించింది.